అంత పొడుగు ఉండాలి, అంత ఎడల్పు ఉండాలి. అటైతే తయారు చేయించుకోవాలి. మీరు ముందుగా వేరే మీరు ఎవరికైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసి పెడతారు. అజయ్ ఇది ఏమో చూసేదానికి ఏమో బాగుంది అజయ్. తాట్లు కూర చేసేవి, తాట్లతో కూడా కూర చేసాను ఫ్రెండ్స్. నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు. అబ్బా ముద్ద మామిడి అంత తింటే నేను ఈరోజు తింటే వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సాధన నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా అయితే మేము ముందుకు తెచ్చాము. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా ఉన్న ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు చాలా మంది తిడతా ఉన్నారు, రే వెజ్ వీడియోలు చేయండిరా, వెజ్ వీడియోలు చేయండిరా అని. వెజ్ వీడియోలు చేస్తే మీరేమో చూడకపోతుంది, మేమేమో చేస్తుంటాము. నాన్ వెజ్ వీడియోలు చేస్తే తిడుతుంటారు. చూస్తాం ఈ వీడియో ఎంత బాగుంటుందో మీరు కూడా. అందుకనే ఈరోజు మనం పనసకాయ బిర్యానీ చేయబోతున్నాం. అందుకనే చెట్టు కాడికి వెళ్తున్నాం. మా ఊరు దగ్గర నుంచి చిట్టాడికి అయితే వెళ్తున్నాం. ఆడ చెట్టు ఉంది, ఆడ ఒక ఆయన ఉన్నారు, మనకు తెలుసు. మామూలుగా ఆయన దగ్గర తీసుకుంటా ఉంటాం మేము. ఇప్పుడైతే పోయి ఒక లేత పనసకాయ తీసుకొని వచ్చి బిర్యానీ చేద్దాం. మన తోటలో అయితే బిర్యానీ చేయబోతున్నాం. నేనైతే ఇప్పుడు తినలా, మన వాళ్ళు ఎవరు చేయరు, కానీ ఇళ్ళకాడ అయితే ఎవరు అంతగా లైక్ చేయరు. బిర్యానీ చేసే చికెన్ బిర్యానీ చేస్తా ఉంటారు. అంటే నాన్ వెజ్ మనం ప్రియులు కదా, అందుకని అలాగనమాట. ఇప్పుడు వెజ్తో అయితే మనం బిర్యానీ చేయబోతున్నాం. పనసకాయ బిర్యానీ చూడాలా ఈ రోజు అయితే. మీరు లైక్ చేసేలా చూసుకోండి. ఇప్పుడైతే మనం పనసకాయ కాడికి వెళ్ళిపోదాం. వచ్చింది ఫ్రెండ్స్, ఈ రూట్ గుర్తుందో లేదా మీకు? ఇంతకుముందు మనం రోజు ఈ రూట్లో పోతున్నాం. అదిగోండి అక్కడే మనం అప్పుడు మామిడి తోట తీసుకున్నాం కదా, ఆ తాడి చెట్ల కాడే ఒకసారి చూద్దామని చెప్పేసి ఈ రూట్లో అయితే వచ్చాం. ఈ రూట్ చాలా రోజులు అయింది చూసి, అందుకని భలే ఉంటుంది ఈ రూట్ మాత్రం. ఆ లొకేషన్లో ఆ కథ వేరు. ఇదే నేను చెప్పిన పనసకాయ చెట్టు. ఎందుకండి చూడండి ఎట్టున్నాయి పిందలు, బేబీ జాక్ ఫ్రూట్స్. మనకి ఇదే ఫ్రూట్ కదా, మనకి ఏది కావాలరా? అది ముదిరిది కదరా, కొంచెం ముదిరిదే. అక్కడ పైన ఉన్నాయి అన్నాడు. ఇదిగోండి మనకు ఉన్నాయి ముళ్ళు ముళ్ళు, కలర్ కూడా బాగున్నాయి కదా. అదన్నా మనకు అంత పొడుగు ఉండాలి, అంత ఎడల్పు ఉండాలి. అటైతే తయారు చేయించుకోవాలి. మీరు ముందుగా వేరే మీరు ఎవరికైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసి పెడతారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికైనా వచ్చినప్పుడు ఉండేటో చూసి హైట్లో మనం ఒక సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలా. ఈయన ఎంత పొడుగుండాలి, రౌండ్ ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది అని చెప్తున్నా. ఏంద్రో దీంట్లో అన్నదప్పుడు ఎదురు పట్టుకున్నారు, తేడా కొడుతుందా? విజయ్ ఎక్కేసాడు పైకి. ఇప్పుడైతే దాంట్లో ఒకటి పండింది ఉందంట. పండింది అయితే కోసి చెట్లు గల్ల వాళ్ళకి ఇచ్చేసి మనమైతే వేరే ఒక లేతది కోసుకెళ్తున్నాం. అదన్నా దీనికి వస్తాం అనుకో, దీనికి వస్తా. ఇది ఇజ్జుడు, అది ముదురుతుగా ఉంది కదరా, పైన పడుతుంది మీకు పండును పక్కన పూరి. సరేలే, ఏం కాదులే, చిన్నగానే పడ్డదిలే. యారా నీ మీద వేసేసుకున్నావా? అసలు చూడకే కోసేయండి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది వచ్చేసి పెద్దది. పాప మా అజీ పైన పడిపోతుంది, జస్ట్ అదిగో చెయ్యి మీద పడ్డది. ఇదైతే తీసుకున్నాం మేము. అదే పాలు వస్తున్నాయంటే లేద్దే ఉంటుంది, ఫుల్గా వస్తున్నాయా? పనసకాయ అయితే కోసుకున్నాం, కానీ ఇది ముదురుదో లేద్దో మీడియంగా ఉందో తెలీదు. ఇంటికి తీసుకెళ్ళి తోటలో కట్ చేద్దాం. ఇంకైతే మన తోటలో తీసుకెళ్ళి బిర్యానీ చేద్దాం దీంతో. హంసలు చూడండి మేత ఏరుకొని తింటున్నాయో. ఆడ బియ్యం వేస్తున్నాం. అజీ ఏమో పని చేసేవాడు మాదిరిగా ఆయిల్ పూసుకుంటున్నాడు, ఆడేం చేసేది ఉండదు. ఇంకైతే ముక్కలు చేసేసుకుందాం దీన్నైతే. ఒకవేళ పండిపోయి ఉండాలా, తినేసి గమనైపోతాం. గ్యాంజీలు ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగేటట్టుంది. తీయా పండిపోయినాయి కదరా అయ్యా. అంతే కదా ఉంటాయి, తెలంగాణ ఇంక వేరే కలర్లో ఉంటాయా? అసలు అట్లా ఉండవరా, కింద కూడా పట్టున్నదా? అవునా, పండిపోయినది అది. రేపు దాకా ఎత్తి పెట్టుంటే హ్యాపీగా పండిపోయి తినచ్చు. అది బేబీ చేసుకోవచ్చు. మష్రూమ్ బిర్యానీ అదొకటి వస్తుంది.
ఏదో ఒకటి చేసేస్తారు. ఏదో ఒకటి చేద్దాం, కొత్త వెరైటీ డిష్ వస్తుంది మనకు. మనం కొత్తదనంలో లేకుండా పోతామేమో అని భయంగా ఉన్నది. నాకు డౌట్ వచ్చింది ఫ్రెండ్స్, అప్పుడే ఇది ఒకరంతా నాకు ముళ్ళులు ఉంటాయి కదా, ముదురుగా కనిపించింది. మేమైతే ఫైనల్గా అందరం చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాం. సగం మునినా సలే ఉండదని లెక్కలో ఇప్పుడైతే దీంతోనే బిర్యానీ చేసేస్తున్నాం. ఏం చేయలేము, కొన్ని జరుగుతుంటాయి అట్టని మనం వెనకాడికి వేయలేం, ముందుకు పోతుంటాం. చూడండి దాన్ని చూసి పండిపోయింది అనుకుంటారేమో మీరు. అది ఏమో పండిపోయినట్టు ఉంది, కానీ సప్పగా ఉన్నది. పనసకాయ లేతగా ఉంటే మనకు వేస్టేజ్ ఏది పోయి ఉండదు. ఇదిగోండి దీంట్లో ఉంది కదా ఈ వేస్టేజ్, ఇదిగో ఇది పీసులుగా ఇదంతా తిని ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇదంతా తినలేము. ఓన్లీ ఇదిగోండి ఈ గింజలతో అయితే చేస్తున్నాం. అజీ దానికి గుండు కొడుతున్నాడు. అయిపోయింది, కొట్టేసి. ఫైనల్గా మనం వీటితో అయితే బిర్యానీ చేయబోతున్నాం. మన పిల్లకాయలు అందరూ దీన్ని ఒలిచి, ఇక్కడైతే గింజలు వేరేగా, మీకు గింజలు, ఈ పప్పు వేరేగా వేసారు. పప్పేనా తల్లలో బిర్యానీ మాత్రం ఈరోజు ఎక్సలెంట్గా రాబోతుంది. అది అట్టుంటుందో కూడా తెలీదు. అనుకున్నది ఒకటి జరిగింది రెండు. మీకు కూడా చెప్తాము, ఖచ్చితంగా ట్రై చేయండి. అనుకున్నది ఒకటి జరిగింది రెండు. ఈరోజు చేయబోయేది మాత్రం ఎక్స్పెరిమెంట్. బాగుంటుందా అని చెప్పలేము లాస్ట్కి అయ్యేదాకా. ఏమజీ అంతే, ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటే. చూద్దాం, అటు ఇటు తేల్చేద్దాం ఈరోజు. బాగా వస్తే నేను పనసపండు బిర్యానీ పెట్టేస్తాను. కాపీరైట్స్ పెడతాను. పనసపండు బిర్యానీ అంటే రెసిపీ నాదే వేసుకుంటాడేమో. పనసపండు బిర్యానీ చేసుకోవడానికి పొయ్యి మీద సర్టిఫికేట్ వేసుకుందాం. పనసపండు కొండ అయిపోయింది లాస్ట్కి. అది దొరకాయ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నూనె, బిర్యానీ దినుసులు, ఎర్రగడ్డలు, ఇవన్నీ దోరగా వేగించేస్తున్నాం. పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు అయితే బాగా ఎగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేయగానే కథ మారిపోద్ది. అడుగు వాడు జాంకాయలు కోసుకుని తినేస్తా, చుట్టూ తిరిగి పిన్నలు కూడా తినేస్తావు నువ్వా. సన్నగా తరిగిన టమోటా ముక్కలు, అన్నీ అయితే బాగా ఎగిపోయినాయి. ఇంకైతే సాల్ట్ వేసుకుందాం. కారం, గరం మసాలా, ధనియాల పొడి, పెరుగు, అజీ పెరుగు హీట్ తగలచ్చా? తగలకూడదు, మామూలుగా ఇరిగిపోతుంది. ఇరిగిపోయేది అందే అంటే అది పాలు ఇరుగుతాయి, పెరుగు ఎందుకు ఇరుగుతుంది తెలియదులే. మామూలుగా పెరుగు ఇరిగిపోయి ఉంటుంది, కానీ దీంట్లో వేస్తే ఇంకా చిన్నగా ఇరిగిపోతాయి. ఏది ఏదో అవుతుంది అంటారు, ఏంది ఏదో ఇంగ్లీష్లో ఏదో మర్చిపోయినా, మనకు ఇంగ్లీష్ మీడియం కాదు కదా. పనసపండు ముక్కలు కూడా వేసేసుకుందాం. అజయ్ ఇది ఏమో చూసేదానికి ఏమో బాగుంది అజయ్. తాట్లు కూర చేసేవి, తాట్లంతా కూడా కూర చేసాను ఫ్రెండ్స్. ఆనం వచ్చేయాలి మనం, జాతి రత్నాలు దేనితైనా కూర చేస్తాం. విజయ్ కాసేపు మూత పెట్టిదా ఇట్లా, కాసేపు మూత పెట్టామంటే బాగా ఉడికిన తర్వాత బియ్యం పోసాను. అంతే. ఆ బాతులు పాపం మేపిచ్చేస్తున్నాయి, ఎంతసేపు పైకి వచ్చేస్తున్నాయి. 10 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించుకుందాం. మన దగ్గర
ఈ పందిరి చిక్కుడుకాయల చెట్లు కావాల్సినంత పూత పోస్తాయి కానీ కాయలు మాత్రం కాయవు. ఎందుకని అజయ్? ఆడ కూడా ఉన్నాయి. ఒరే పంది చిక్కుడుకాయలు ఎందుకని కాయట్లేదు? అదే ఎందుకని కాయట్లేదు? అదేందో చెట్టు చూడు, అదైతే పూత భయంకరంగా ఉంటుంది. అదిగో ఉంది, భయంకరంగా ఉంది కదా, కానీ కాయలు మాత్రం కాయట్లేదు. ఒకటి కాసున్నది ఇత్తనాలకి. ఇత్తనాలు లేవు దాంట్లో. ఇత్తనాలకి ఏమంటున్నావు? ఉన్నాయిరా. ఈ ఇత్తనాలతో వేస్తే ఇంకో చెట్టు వస్తుంది. అసలు వచ్చిన ఉపయోగం లేదులే. కాయలు కాయని చెట్లు ఎన్ని వేసినా ఒకటే కదా. తీరా ఉడికిపోయింటదా, గుజ్జు గుజ్జు అయిపోయిందయ్యా. అది ఎట్టుంటుంది కదా, ఎప్పుడు తినకపోతే కొత్తగా ఉంటుంది టేస్ట్ అయితే నాకు తెలిసి. చూద్దాం, కొత్త ఎక్స్పీరియన్స్. ఈ రైస్ అంతా సట్లో ఉడకబెడితే సరిపోదని చెప్పేసి దబర్లో ఉడకబెట్టుకుని అయితే రైస్ పైన వేస్తున్నాం. దీన్నే దమ్ బిర్యానీ అంటారు. మనం చేస్తున్నాం. మనం చాప్ బిర్యానీ హైలైట్ అజీ కదా. అదే మొత్తం రైస్ పట్టిపోయినా ఇబ్బందిలే, పైకి వేసినా. ఎందుకంటే మనం ఎట్టా ఇప్పుడు నీళ్ళు పోయింది కదా, ఓన్లీ దమ్మే ఇప్పుడు వేసేది మనం, కాబట్టి ఇబ్బంది ఏం లేదన్నమాట. సరిపోతుంది అనిపిస్తుంది నాకు కూడా. చివరికి సరిపోద్ది మొత్తం కరిగేస్తున్నాయి అన్నీ. పైన అయితే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ చల్లితేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది అసలు. నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు. అబ్బా, లోపల కూర ఎట్టుంటుంది తెలియదు కానీ పైన మాత్రం చూసేదాన్ని బాగుంటుంది. అబ్బా సెట్టి కథ. అబ్బా, పైన అయితే నెయ్యి పోసుకుందాం. పోస్తేనే ఆ కథ వేరు. ఫైనల్గా పైన మూత పెట్టి దమ్మే వేసుకుందాం. ఓకే, ఇంకా దీనిపైన కొద్దిగా దమ్ వేసేసి అటు సెగ చూపించేసినామంటే బిర్యానీ రెడీ అయిపోయిందని చెప్పేసుకుంటాం మేమేమో. కానీ లాస్ట్లో ఎట్టుంటుంది చూడాలా. కొత్తగా ఉంటుంది. కొత్తగా ఉంటుంది. కొత్తగా ఉంటే ఇబ్బందిలే, చెడగొట్టుకుంటే చాలు. అది మన చేతుల్లో ఏముంటుంది చెప్పు. అంతా దేవుడి అదంతా. దమ్ వేసేసాం, కాసేపు పెట్టామని వచ్చేసి కొద్దిసేపు తర్వాత అయితే తీద్దాం. ఈ లోపల అమురుకుంటుంది మనం వేసిన అన్నము, కింద ఉండే కూర. నువ్వు ఆపరా స్వామి. పిండి ఊరు బెటర్ తెలిసినాడు. పిండి ఊరు బెటర్ కొట్టుకుంటుంటారు వీళ్ళు. ఇదే పని డిక్కు ఇడుకొని నవ్వుకుంటున్నాడు డిత్తుగాడు. యారా కొట్టుకుంటున్నారా? ఇప్పుడైతే మనం తీసి ఎట్టుందో చూద్దాం. జాగ్రత్త. మొత్తం నువ్వు ఆనియన్స్ అన్ని కింద పరేను. ఇంకైతే మనం పనసపండు బిర్యానీని అయితే దించేసుకుందాం. పనసపండు బిర్యానీ అందులో వేసుకోవచ్చు. అది దీని పేరేం పేర్రా? పనసకాయ బిర్యానీ. పనస్తలాల బిర్యానీ ఇది, పనసకాయ బిర్యానీ కాదు. అయ్యా, అరిటాకులో బిర్యానీ మాత్రం చూడడానికి భలే ఉంది. నోట్లో పెట్టుకోండి. ఫైనల్లీ మన పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పనసపండు రై, పనస దారకాయ. నాకు జెన్యున్ రివ్యూ కావాలయ్యా. మరీ అంత టేస్ట్ ఏం లేదు కానీ మాదిరిగా ఉండదు. రైస్ ఫ్లేవరే బాగుంది. ఈ పనసకాయ ఫ్లేవర్ ఏమంత బాగలా. అది ముదిరిపోయింది కదా. అది ఎట్టుందంటే ఏదో గోధుమ పిండి తిన్నట్టుగా ఉండదు. రైస్ మసాలా కలుపుకొని తినచ్చు, చాలా బాగుంది. అవును, ఈ పనసకాయ మాత్రం అంతగా కొంచెం చేదుగా ఉంది పనసకాయ. ఫ్రెండ్స్, మేము తెచ్చినాం కాబట్టి ఇంకా చెయ్యాలి, తప్పదు కాబట్టి చేసినాము. మాకు గాన ఇంకొక సోర్స్ ఉంటే మేము ఖచ్చితంగా ఇప్పుడు చిన్న పనసకాయ తెచ్చి మళ్ళీ చేసుకుంటాం. అజీ, ఇంకా మాకు దొరకదు. అప్పటికే చాలా దూరం పోయి తెచ్చాము. ఆ పనసకాయ ఇచ్చిన అన్న కూడా ఏంటంటే అది ముదిరిదా లేతదా అని తెలియదు అన్నకి. మీరే మీకు ఏది కావాలో అది జ్యూస్ కోసుకోండి ఆయన అని చెప్పాడు. అన్ని ఆడ ఒకేలాగా ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇదే కొంచెం మేమే కోసుకున్నాం. ఆయన కోసలేదు కానీ మేమే కోసుకున్నాం.
మధ్య మాత్రం దూదిగా బలం ఉంది పనసకాయ మాత్రం. టేస్ట్ మాత్రం అనిపించలా, దుద్దుగానే ఉండదు, టేస్ట్ అనిపించలే కదా. నాకైతే మనం తెచ్చుకున్నాం చూడరా చిన్నది, రైస్ మసాలా ఫ్లేవర్ మాత్రం బాగుంది. అదే చెట్లో పోయిన సంవత్సరం మనం తెచ్చుకున్నాం చిన్నది, అది బాగుండింది ఎందుకంటే అది లేతది కాబట్టి. ఈ రోజు ముదురుది, తప్పు మనలో జరిగింది ఈ రోజు. అంటే మనం దాన్ని గెస్ చేయలేకపోయినాం కరెక్ట్ గా. ఇది లేతది అయితే ఓకే బాగుంది, తినచ్చు, ఇబ్బంది లేదు. మరీ అంత సూపర్ ఓహో ఆహా కాపినా ఫ్రైడ్ ఆనియన్స్, బొమ్మ అటర్ ఫ్లాప్ కాదు, జీడిపప్పు ముక్కలు కాదు. ముద్ద మామిడి అంత తింటే నేను ఈరోజు తింటే వస్తుంది. జీడిపప్పు లేదు, మంచి పని చేసాం మనం అసలు. ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా సగం కింద పోయినాయి, లేకపోతే ఇంకా బాగుండేది. టేస్ట్ అవడం బాగుండదు. ఇందాక నుంచి చేస్తూ తనంత ఈ కోడి పావట్లా. సండే ప్లాన్ చేద్దాం దాన్ని. వద్దులే, అది చిన్న బిడ్డ, అది ఇంకా చిన్న బిడ్డ దానికి చిన్న బిడ్డ, చిన్న బిడ్డ ఉంది. దాన్ని వదిలేసింది అనుకుంటా అది. లేదు లేదు, దాంతో కూడా జరుగుతుంది పిల్ల. అవునా? అనుకున్న విధంగా రాలా, అనుకున్న విధంగా రాలా. ఎట్ట అనుకున్నావు? బాగా వస్తుంది అనుకున్నా. మామూలుగా అయితే బాగా వస్తుంది, మనం లేతకాయ తెచ్చుకుంటే. మనం ముదురుకాయ తెచ్చేసుకున్నాం. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇది ఒకటే దీంట్లో ప్రాబ్లం, మిగతాదంతా బాగుంది. అదే కదా మెయిన్. బిర్యానీ అంతా ఉడకడం కానీ కతక్కన ఉంది, మసాలా కానీ అంతా బాగుంది. ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేస్తాం, కొత్తగా ట్రై చేస్తాం. ఖచ్చితంగా బాగా చేస్తాం, ఖచ్చితంగా. డన్. చిన్న దొరికితే సార్ ఖచ్చితంగా పనస పొట్టదే, పనసపొట్టు కూర కదా అదే, పనసపొట్టు బిర్యానీ కూడా చేస్తాం. బిర్యానీ, పనసకాయ బిర్యానీ, బేబీ జాక్ ఫ్రూట్ బిర్యానీ చేద్దాం. చూసారు కదా మన పనస బేబీ పనసకాయతో బిర్యానీ చేద్దామంటే పనస పండు అది పండు బిర్యానీ అయిపోయింది. సరే ఏం చేయలేం, తెచ్చిన కాడికి చేసాం, తిన్నాం. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ముదిరిన కాయతో చేసుకోబాకండి. అవును. ఇప్పుడు మేము సాధించింది ఏదన్నా ఉందంటే ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఎందుకంటే మాకు తెలిసింది కాబట్టి మేము దాన్ని అనుభూతి చెందాం. అలాగే మీరు అనుభూతి చెందబాకండి, వద్దు. మేము చెప్తున్నాం కదా, మా ఎక్స్పీరియన్స్ తీసుకోండి. చిన్నపిల్లగాలు మీ మాట మేము ఇందే తినబాకండి. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చెందాం, మేము అనుభవజ్ఞమే. ఇప్పుడు అనుభవజ్ఞమే. అదైతే అంత బాగా రాలేదు, ఏదో ఓకే ఓకే అంటే అదనమాట. బాతులు ఏంటంటే మనం ఏదైనా పెట్టుకున్నాం అనుకో, అవి వచ్చి తినేస్తున్నాయి అవి. అది ఈ పనస బిర్యానీ అయితే వివరంగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలిసిపోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.